మేము ఆర్డర్ ఇచ్చింది వేరే పర్సన్ కి కదా, మీరు తెచ్చారేంటి? తను బిజీగా ఉన్నారమ్మా. కర్చీఫ్ కట్టుకున్నారేంటి? అది నాకు డస్ట్ ఎలర్జీ ఉందమ్మా, అందుకని. నీ గొంతు ఎక్కడో విన్నట్టుంది. నేను మిమ్మల్ని ఎప్పుడు చూడలేదు, నా గొంతు వినే అవకాశం లేదు. బుద్ధుందా నీకు? పని చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని తెలీదా? ఇటువంటి స్టాఫ్ ని ఎలా పెట్టుకుంటారు? అది కదమ్మా. ఇంకేం మాట్లాడుకో. మీ మేనేజర్ని పిలువు. మేనేజర్, మేనేజర్. శృతి, పొరపాటం జరిగింది, వదిలేవే. నువ్వు ఆగవని. చూడండి, మీ సర్వర్ చేసిన పని ఇది పద్ధతిగా ఉందా? కన్స్యూమర్ కోర్టుకు వెళ్ళి మీ సంగతి తేలుస్తా. సారీ మేడం, ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. ఏమయ్యా, నువ్వు చేసిన పని ఏమైనా బాగుందా? ఏదో కంగారులో ఇలా జరిగిపోయింది, క్షమించండి సార్. ముందు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో. వెళ్ళవయ్యా. వాష్రూమ్కి వెళ్ళొస్తానుండండి. ఇనప సామాన్లు, స్టీలు, అల్యూమినియం, ప్లాస్టిక్ ఏదైనా కొంటాం, సరసమైన ధరలకు కొంటాం. ఏమయ్యా, నా ముందుకో చరుస్తావేంటి? అలా పక్కవా. అసలే నా మొగుడు రావట్లేదని నేను టెన్షన్ పడి చేస్తున్నాను. ఓసారి నా వంక బాగా చూడండి మేడం. ఎవడ్రా నువ్వు? అచ్చు నా మొగుళ్ళ ఉన్నావు. అలాంటోడు ఒక్కడే భూమికి భారం అనుకుంటే రెండో వాడివి నువ్వు తయారయ్యావు. ఓసేయ్ ఏడుది మాకు దానా, నీ మొగుణ్ణే. అప్పుడే ఇలా పడిపోతే అలాగే, నువ్వు చూడాల్సింది చాలా ఉంది. లేయ్, లేకవే, లే 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 లే. ఈ గెటప్ ఏంటి? ఈ సెటప్ ఏంటి? అంటే yes, this is our job. ఏంటి? నువ్వు ఎన్నిసార్లు షాక్ అయినా ఇదే మన జాబ్. ఇది నీ కల కాదు, భ్రమ అంతకంటే కాదు, రియల్. దొంగ సచ్చినోడా, ఏదో సర్ప్రైజింగ్ జాబ్ అన్నావు. చివరికి నువ్వు చేయించాలనుకున్న ఘనకార్యం ఇదా? లేకపోతే మన మొహాలకి గవర్నమెంట్ ఉద్యోగాలు వస్తాయా ఏంటి? ఈ రోజు మంచి రోజు, మంచి ముహూర్తంలో ఉన్నాం. గణపతికి, లక్ష్మీదేవికి మొక్కుకుని ముందుకు సాగుదాం, పద. నేను రాను, చచ్చినా రాను. నిన్ను చంపి నీ శవాన్ని బండి మీద వేసుకుని వ్యాపారం చేస్తాను. ఏంటయ్యా మరీ ఇంత వైలెంట్ గా తయారయ్యావు? మీ ఇంట్లో బందీగా ఉండి ఉండి బయటకొచ్చాను కదా, ఇప్పుడు ఆ ఫ్రస్ట్రేషన్ అంతా బయటకు వస్తుంది. అందుకే నేను హంతకుడిగా మారకముందే నా మాట విను. సరే సరే. మనం జనాల దగ్గర నుంచి పాత సామాను తక్కువ రేటుకు కొంటాం, షాపు వాడి దగ్గరికి వెళ్ళి ఎక్కువ రేటుకి అమ్ముతాం. ఆ లాభమే మన జీతం, మన జీవితం. అర్థమైంది కదా? ఏది నేను అన్నట్టును?
పాత సామాన్లు కొంటాం, పాత సామాన్లు కొంటాం అనవే. అది మాత్రం అన్నం. అనమంటే నీ అంటాను పాత సామాన్లు కొంటాం, పాత సామాన్లు కొంటాం, బిందెలు, బకెట్లు, డబ్బాలు అన్ని కొంటాం. ఇందులో నీకు ఇంత ఎక్స్పీరియన్స్ ఉందేమే? వీధిలోకి వచ్చి అరుస్తుంటారు కదా ఇంటి ముందుకి. శబాష్. మీ ఆర్డర్ వచ్చింది మేడం. ట్రాఫిక్ ఎక్కువగా ఉండటం వల్ల కొంచెం లేట్ అయింది. సారీ ఫర్ ద డిలే మేడం. పైగా నాకు ఈ జాబ్ కొత్త. మార్నింగ్ నుంచి రైడ్స్ వేసి కొంచెం టైర్డ్ అయ్యా. ఉన్న విషయం చెప్పుకుంటే అర్థం చేసుకుంటారని వివరంగా చెప్పాను. సింపతి కోసం కాదు. తీసుకోండి. ఎందుకు ఇలాంటి ఉద్యోగం? తప్పే ఉంది మేడం. కంపెనీలో ట్రై చేయొచ్చు కదా. నా మీద మార్కెట్లో నెగిటివిటీ స్ప్రెడ్ అయింది. కొందరేమో నాది టూ మచ్ ఎక్స్పీరియన్స్ అంటున్నారు. సో ఫైనల్లీ ఇటువంటి నిర్ణయం తీసుకున్నాను. నాలాంటి వాళ్ళు చాలామంది జాబ్ కోల్పోయి ఇటువంటి జాబ్స్ చేసుకుంటున్నారు. నేను అందులో ఒకడిని.